ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ ఆంజనేయ స్వామియే నమః. ఆదికవి మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణి బాలకాండే 7వ సర్గము. 7. దశరథుని మంత్రులు, వారి గుణగణములు. ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్య విచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజునకు ప్రియమును గూర్చుట అనగా మేలు చేయుట అందే నిరతులు, సద్గుణ సంపన్నులు. వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడును అయిన దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు కలరు. వారు సర్వ వ్యవహారములయందు ఎట్టి దోషములకును తావీయని వారు. సర్వదా రాజకార్యములను నిర్వహించుటయందు తత్పరులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరును ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులను మంత్రులను ఉండిరి. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు. అకృత్యములకు పాల్పడని వారు, నీతి కుశలులు, విద్యుక్తముగాని కార్యముల ఎడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమము కలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు, రాజ్య కార్యములయందు ఏమరుపాటు లేనివారు, త్రికరణ శుద్ధి కలవారు, తేజోమూర్తులు, క్షమాగుణము కలవారు, కీర్తి ప్రతిష్టలు కలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపము వలన గాని, కోరికల వలన గాని, స్వార్థ చింతన వలన గాని అసత్యమునకు ఒడిగట్టని వారు, స్వరాష్ట్రముల యందు గాని పరరాష్ట్రముల యందు గాని జరగబోవు విషయములన్నీయును ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియచునే ఉండును. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందును సమర్థులు. మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు. అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికీ నిష్పక్షపాతముగా దండించెడివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందును, యోగ్యతలను బట్టి వేతనములను వసంగుచు చతురంగ బలములను సంరక్షించుటయందును జాగరూకులైయుందురు. ఇంకను వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతనిని దండించెడివారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో నుంచెడివారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించువారు, మరియు వారు బ్రాహ్మణులకును క్షత్రియులకును బాధ కలుగకుండా
ధనాగారమును నింపెడివారు. అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టియు, అనగా అపరాధ రుసుము చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టియు దండనలను విధించెడివారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజ్య వ్యవహారములను నడుపుచుండువారు. ఆ పురమునందు కానీ రాజ్యమునందు కానీ అబద్ధమాడువాడు ఎవ్వడునూ లేడు. అయోధ్య నగరమునందును కోసల దేశమునందును ఏ ఒక్కడును వంచకుడు గాని పరస్త్రీరతుడు గాని లేకుండెను. కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను. ఆ మంత్రులందరూ శుభ్ర వస్త్రములను సముచితములైన వేషభూషణములను ధరించుచుండుడివారు. వారు సచ్చీలురు. రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్య తంత్రములను నడిపెడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములనే గ్రహింతురు. తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైన వారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. వారు తమ బుద్ధి బలముచే భూత భవిష్యత్ వర్తమాన విషయ పరిజ్ఞానము గలవారుగా విదేశములయందును ఖ్యాతి వహించిన వారు. ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధి చేసుకునుటను యుద్ధమును నడిపించుటను ఎరిగిన వారు. కలిగిన సంపద తోడనే తృప్తిపడువారు. మంత్రాలోచనలను రహస్యముగా నుంచుటలో సమర్థులు. సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ కలవారు. రాజనీతి శాస్త్రపు లోతులను బాగుగా ఎరిగినవారు. రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించెను. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశమును పాలించుచుండెను. మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకములయందును ఖ్యాతికెక్కిన వాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సామంతరాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై ఉండిరి. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని ఆయనతో సమానుడు గాని ఎవ్వడునూ లేడు. ఇంద్రుడు దేవలోకమున వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును, ప్రభు భక్తి పరాయణులను, బుద్ధి కుశలులను, కార్యదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న ఉదయ భానుని వలె ప్రకాశించుచుండెను. 8వ సర్గము 8. దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట. అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించుట. ఇంతటి ప్రతిభాశాలియు ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండుటచే అతడు సంతానము కొరకై పరితపించుచుండెను. ఈ విధముగా
చింతించుచున్న ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగము చేయుట యుక్తము కదా అని ఆలోచన తట్టెను. ప్రజ్ఞాశాలియు ధార్మికుడును అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటయే తగును అను నిశ్చయమునకు వచ్చెను. అంతటా దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తోడ్కొని రమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించెను. పిమ్మట సుమంత్రుడు తత్క్షణమే త్వరగా వెళ్ళి వేద పారంగతులైన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని, అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడ్కొని వచ్చెను. ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అతడికి విచ్చేసిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను. పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరవైనది. అందులకై అశ్వమేధ యాగము చేయవలెనని నా సంకల్పము. అందువలన విధి విధానముగా యజ్ఞ దీక్షను గైకొనదలిచితిని. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయమును ఆలోచింపుడు. వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగు బాగు అనుచు మిక్కిలి సంతోషించిరి. వారందరూ పరమ ప్రీతులై దశరథునితో ఇట్లనిరి: యజ్ఞమునకు అవసరమైన యూపపాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు. యజ్ఞాశ్వమును విడువుడు. ఓ రాజా, పుత్ర సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను పడయగలరు. దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందెను. పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాల్చుచు ఆమాత్యులతో ఇట్లనెను: మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయు వస్తువులను సమకూర్చుడు. అధ్వర్యుడు అనగా యజుర్వేదమును పఠించువాడు మొదలగు ఋత్విక్కులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞ భూమిని సిద్ధపరచుడు. విఘ్న నివారకములైన శాంతి కార్యములను క్రమముగా శాస్త్రోక్తముగా జరిపింపుడు. ఈ అశ్వమేధ యజ్ఞమును ఆచరించుటలో కష్టములు గాని అపచారములు గాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొనిడి వారే. విద్వాంసులైన అనగా అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెదుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి అనగా దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడుడు. మీరు కార్యనిర్వహణ దక్షుడు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచు ప్రభువులు ఆదేశించినట్లే చేయుదుము అని పలికిరి. ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ
రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞను గైకొని తమ తమ నివాసములకు వెళ్ళిరి. బ్రాహ్మణోత్తములను వీడ్కొలిపిన పిదప మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యములను సిద్ధపరచుడు అని సచివులతో పలికెను. మహారాజు ఈ విధముగా పలికి అచట చేరియున్న అమాత్యులను పంపివైచి సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను. పిమ్మట ఆ మహారాజు తన ప్రియ పత్నులైన కౌసల్యాదులకు కడకేగి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలచితిని, మీరును దీక్ష గైకొనుడు అని పలికెను. మిక్కిలి సంతోషకరములైన ఆ పలుకులకు సుందరీమణులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించు కమలముల వలె శోభిల్లెను. 9వ సర్గము. పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథునకు తెలుపుట. మంత్రియు సారథియు అయిన సుమంత్రుడు మహారాజు రావణులతో పలికిన మాటలను విని ఏకాంతముగా ఆయనతో ఇట్లనెను. పుత్రప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగ విషయమును నేను ఇదివరలో ఇతిహాస రూపమున వినియుంటిని. ఓ రాజా, భవిష్యత్ సంఘటనలు దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్రప్రాప్తిని గూర్చి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను. కశ్యప మహర్షి పుత్రుడు విభాండకుడు. అతనికి ఋష్యశృంగుడు అను పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కును. ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభాండకుని అనుసరించి వనములలోనే సంచరించుట వలన ఆయనకు ఆ వనములు, అచటికి వచ్చి వెళ్ళు ఋషులు తప్ప మరి ఒక ప్రపంచమే తెలియదు. ఓ రాజా, ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడి లోకప్రసిద్ధమైన బ్రహ్మచర్యము 2 విధములు. ఋష్యశృంగుడు ఈ 2 విధములైన బ్రహ్మచర్యములను నడుపగలడు. అగ్ని కార్యములను వనర్చుచు ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవించుచు మొదటి బ్రహ్మచర్యమును పాలించుట ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలమును గడుపును. ఈ కాలమునందే పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభువు అగును. ఆ రాజు ఒకప్పుడు ధర్మము తప్పినందువలన ఆ రాజ్యమునందు అంతటను చాలా కాలము అనావృష్టి ఏర్పడును. అది సమస్త ప్రాణులకు భీతి గొల్పునది అగును. తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి ఖిన్నుడై వేద శాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు పలికెను. మీరందరూ సమస్త ధర్మములను తెలిసినవారు, లోక వృత్తాంతములను ఎరిగినవారు. ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగుటకై తగు ప్రాయశ్చిత్తములను వాటిని నియమములతోనూ దయతో తెలుపుడు. వేద పండితులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పెదరు. ఓ రాజా, విభాండక సుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధముగనైనను ఇచటికి రప్పింపుడు. అట్లు ఋష్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతనిచ్చి నిర్విచారముగా వివాహము చేయుడు. అప్పుడు రాజు బ్రహ్మచర్య ప్రతినిష్టలోనున్న ఆ మహర్షిని ఇచ్చటికి రప్పించుట ఎట్లు అను ఆలోచనలో పడును. అంతటా ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకై బ్రాహ్మణులను పంపుటయే తగును అని భావించి
పురోహితుని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించును. వారు రాజు మాటలను విని కలవరపడి వినమ్రులై, రాజా, విభాండక మహర్షి అనిన మాకు భయము, కావున మేము అచటికి వెళ్ళజాలము. కానీ ఋష్యశృంగుని రప్పించు ఉపాయమును తెల్పెదము అని రాజునకు నచ్చచెప్పుదురు. వారు ఆయనను తీసుకొని వచ్చుటకు తగిన ఉపాయములను ఆలోచించి ఆ రాజుతో ఇట్లు చెప్పెదరు. మనకు ఎట్టి దోషము అంటకుండా ఆ బ్రాహ్మణుని ఇచ్చటికి రప్పింతము. అంతట అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పించును. ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగను. అనంతరము రాజు అయిన కుమార్తెను అయిన శాంతను ఆయనకు ఇచ్చి వివాహము జరిపించును. ఋష్యశృంగుడు మీకును అల్లుడే. ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుదురు. సనత్కుమారుడు తెలిపిన వృత్తాంతమునంతయు మీకు తెలిపితిని. అందులకు దశరథుడు సంతసించిన వాడై రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపుము అని సుమంత్రునితో పలికెను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.